ఒక విచిత్రమైనటువంటి కేసు ఇది. అదేదో రాజుగారి చేపల చెరువు ఏదో ఉంది కదా, రాజుగారి చెరువు, అట్లాగే లేని చెరువుని సృష్టించడం ఎట్లయితే ఉందో ఉన్న శ్మశానం మాయమైపోయింది. అది విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడు కోర్టుకు వెళ్ళింది. పల్నాడు జిల్లా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల అరాచకానికి సంబంధించినటువంటి వివాదం ఇది. వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఒక శ్మశాన వాటికి ఉండేదట. పిన్నెల్లి అధికారంలో ఉన్నప్పుడు అతని అనుచరుడు రాయవరపు శంకరమూర్తి 2 ఎకరాల్లో ఉన్న శ్మశాన వాటికని ఆక్రమించి పక్కనే ఉన్న తన స్థలంలో కలిపేసుకున్నాడు. ఆ తర్వాత సమాధులు కూడా పెకిలించేసి ఏకంగా బట్టీనే పెట్టేశాడు. దీన్ని అడ్డుకునేందుకు వడ్డెర సంఘం నాయకులు శంకరమూర్తి నిలదీశారు, ధర్నాలు చేశారు. ఇవేమీ చెవికెక్కని శంకరమూర్తి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఆ భూమిని తన పేర రాయించుకునేందుకు దొంగ పత్రాలు సృష్టించాడు. చివరికి రెవెన్యూ అధికారులకి డబ్బేరేసి శ్మశాన వాటికను కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అక్కడ శ్మశాన వాటికి ఆనవాళ్ళు లేకుండా చేశారు అంటూ దీని మీద వడ్డెర సామాజిక వర్గీయులు కోర్టుకు ఎక్కడం అన్నటువంటిది ఇప్పుడు సంచలనాత్మకమైన అంశమైంది.